బాక్సాఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ హిట్ కొట్టి మళ్లీ టైం అవుతుంది. 2022లో బింబిసార సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత అప్కమింగ్ మూవీస్ అన్ని కూడా నిరాశపరచగా ఇప్పుడు సీనియర్ యాక్ట్రెస్ విజయశాంతితో కలిసి కళ్యాణ్ రామ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది వరల్డ్ వైడ్ గా. ముందుగా ప్రీమియర్ షోలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఫస్ట్ టాక్ ఎలా ఉంది, ఇలాంటి విశేషాలను తెలుసుకుందాం పదండి. ముందుగా కన్న కొడుకు తనలాగే పోలీస్ ఆఫీసర్ అవ్వాలని తల్లి కోరుకుంటుంది. కానీ అనుకోని పరిస్థితుల నడుమ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి హీరో గూండాగా మారతాడు. దాంతో తల్లి కొడుకుల మధ్య ఘర్షణ స్టార్ట్ అవ్వగా ఆ ఘర్షణలో ఒకరి మీద ఒకరికి ఎలాంటి ద్వేషాలు ఏర్పడ్డాయి, ఇద్దరు తిరిగి కలిసారా లేదా అన్న పాయింట్ తో తెరకెక్కిన సినిమానే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ. ఎమోషనల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా వరకు ఆకట్టుకోగా తల్లి కొడుకుల మధ్య ఎమోషన్ సీన్స్ కూడా కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా చాలా చోట్ల భారీగానే మెప్పించగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. కళ్యాణ్ రామ్ అటు హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ లో అలాగే సెంటిమెంట్ సీన్స్ లో తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా ఫస్ట్ హాఫ్ ఓవరాల్ గా కొంచెం పడుతూలేస్తూ సాగిన ఇంటర్వెల్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో హై ఇచ్చి సెకండ్ హాఫ్ కి మంచి లీడ్ ఇచ్చింది. ఇక సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్ అలాగే హీరో విలన్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగే సన్నివేశాలు అలాగే తల్లి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ బాండింగ్ సీన్స్ అన్ని కూడా పర్వాలేదనిపించే విధంగా సాగగా ఎక్కడా మరీ ఓవర్ ది టాప్ వెళ్లకుండా ఒక ఫ్లో లో వెళ్లిపోయిందని చెప్పవచ్చు సినిమా. దాంతో అక్కడక్కడ కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ మొత్తం మీద సినిమా పూర్తయిన తర్వాత కళ్యాణ్ రామ్ రీసెంట్ మూవీస్ తో బెస్ట్ మూవీ అనిపించే విధంగా అనిపించింది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ. ఫస్ట్ హాఫ్ అబోవ్ యావరేజ్ లెవెల్ కి అటు ఇటుగా అనిపించగా సెకండ్ హాఫ్ కూడా ఆల్మోస్ట్ అదే లెవెల్ లో అనిపించింది. ఓవరాల్ గా సినిమా యావరేజ్ టు అబోవ్ యావరేజ్ మధ్యలో కంటెంట్ అనిపించినప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా కలిసి వచ్చాయి కాబట్టి మొత్తం మీద రెగ్యులర్ మాస్ ఆడియన్స్ అలాగే ఫ్యాన్స్ కి బాగానే ఇంప్రెస్ చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. నార్మల్ మూవీ గోర్స్ కి సినిమా యావరేజ్ టు అబోవ్ యావరేజ్ లెవెల్లో అనిపించవచ్చు. మొత్తం మీద ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత సినిమాకు ఆడియన్స్ నుండి యావరేజ్ టు అబోవ్ యావరేజ్ లెవెల్ రెస్పాన్స్ అయితే వినిపించగా రెగ్యులర్ షోలకు ఆడియన్స్ నుండి బెటర్ టాక్ ను సొంతం చేసుకునే ఛాన్సెస్ సినిమాకు ఎంతైనా ఉన్నాయి. మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే ఖచ్చితంగా మంచి కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ప్రీమియర్స్ కంప్లీట్ అయిన తర్వాత సినిమాకు ప్రామిసింగ్ రిపోర్ట్స్ వినిపిస్తూ ఉండగా రెగ్యులర్ షోలకు టాక్ ఎలా ఉంటుందో చూడాలి. మీరు సినిమా ప్రీమియర్ షోలను చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.